హాయ్ ఎవరిబడి, దిస్ ఇస్ రవి నల్లబరెడ్డి ఫ్రమ్ ప్రెసిషన్ అకాడమీ. శాతవాహనులు శాసనాలు చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. గ్రూప్ 2 పర్స్పెక్టివ్లో లేకుంటే ఎనీ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్కి, గ్రూప్ 2 వరకు మెయిన్స్ కూడా. ఎందుకంటే గ్రూప్ 2 మెయిన్స్లో ఒక మినిమం 1 మార్క్ యావరేజ్ 1.8 యావరేజ్ ఉంది దీనికి. అంటే సింగిల్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనుకోవచ్చు. సో నేనేం చేస్తానంటే 3 రకాలుగా మీకు హెల్ప్ చేస్తాను. ఒకటి, ఏమన్నా ఇవి ఏన్షియంట్ హిస్టరీ కాబట్టి డిస్ప్యూట్స్ ఉంటాయి, ఒక బుక్లో ఒక రకరకాల అవన్నీ రిజాల్వ్ చేయడానికి ట్రై చేశాను నేను. కానాటిది లాస్ట్లో ఒక పాయింట్ ఉంటే అది పెట్టాను. తర్వాత ఎక్కడెక్కడో స్కాటర్డ్గా చెప్తూ ఉంటారు, ఏదో ఆ రాజు గురించి చెప్పేటప్పుడు ఆ శాసనం, అట్లా కాకుండా శాసనాలన్నీ ఒక చోట తీసుకొచ్చి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, కాంప్రహెన్సివ్, ఇంకా ఇది లేదు అనకుండా అన్ని పుస్తకాల్లో కలిపి, ఇప్పుడు స్టాండర్డ్ బుక్స్ అన్నీ తీసుకొని, గైడ్స్ తీసుకొని, ఇంకా ఆన్లైన్ సెర్చ్ చేసి ఒక్క చోటుగా తీసుకొచ్చి పెట్టాను. ఐ టుక్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. మీకు ఇది చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది కాబట్టి చూసుకోండి, రాసుకోండి. గుర్తుపెట్టుకోవడానికి అనుకూలంగా నేను మ్యాప్లు కూడా వేసాను శాసనాలకి. ఎక్కడ దొరికాయో ఆ మ్యాప్స్, లొకేషన్ మ్యాప్స్, అవి మీకు చాలా హెల్ప్ అవుతాయి. అట్లాంటి క్వశ్చన్ కూడా అడగచ్చు, ఇప్పుడు ఇది ఎక్కడుంది అని. సో బౌద్ధారామాల్లో ఒకటి వైజాగ్ డిస్టిక్లో ఉండేది కూడా అడిగారు, ఏ జిల్లాలో. ప్రస్తుత జిల్లాలు కూడా అర్థం కాదు, ప్రస్తుత రాష్ట్రాలు. ఈ శాసన భాష ప్రాకృతము బ్రాహ్మీ లిపి. అయితే ఇక్కడ ఒక చాలా తమాషా విషయం, మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటే, మనము గౌతమి బాలాశ్రీ అంటాం, కుమార శాతవాహన అంటాం, గౌతమిపుత్ర శాతకర్ణి అంటాం. ఈ పేర్లు నిజంగా వాళ్ళ పేర్ల ఆ శాసనాలలో ఇలాగే రాశారా అంటే కాదు. గౌతమి బాలసిరి అని రాశారు వాళ్ళు. గౌతమి, ఇదంతా ప్రాకృతం. గౌతమి బాలసిరి, దాన్ని సంస్కృతంలోకి మార్చి గౌతమి బాలాశ్రీ అంటాం మనం. కుమారో శాతవాహనో అంటారు వాళ్ళు, కుమార శాతవాహన. తర్వాత ఇది చాలా ముఖ్యము, గౌతమిపుత్ర శాతకర్ణి. చూడండి, ఆయన్ని సిరి శాతకని గౌతమిపుత. తర్వాత వాసిష్ఠిపుత్ర శ్రీ పులోమావి అంటాం కదా, సిరు పులోమయి వాసితిపుత అని రాస్తారు వాళ్ళు. మనము మారుస్తున్నాం. ఇప్పుడు సిరి శాతకనినో అంటే శ్రీ శాతకని, అంటే సిరి శాతకని అంటే శ్రీ శాతకర్ణి అని, అంతే. దానికి మనము తర్వాత శాతకర్ణి 1నా 2నా అన్నప్పుడు అది మనం పెట్టుకుంటున్న 1 2. ఇక్కడేమో ఇట్లుంటుంది సిరి శాతకని అని. ఇలాగా మనము ఆ శాసనాలు చూసినప్పుడు ఇలా రాసింటారు ఈ భాషలో. అది మనకి మార్చుకొని మనం ఇలా చదువుకుంటూ ఉంటాం. అంటే ప్రాపర్ నౌన్స్లో కూడా మనం మార్పు చేసాము, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఈ శాసనాలు వేసిండే ప్లేసెస్ ఉన్నాయి. నానాఘాట్, అతి ముఖ్యమైన శాసనం నానాఘాట్ శాసనం. పడమటి కనుమల్లో ఒక పర్వత మార్గం ఇది. పర్వత మార్గాలు మనకి హిమాలయాల్లో తెలుసు కదా, పాస్ అంటాం. అంటే ఎవరు గుర్రాలు అవి వేసుకొని హిమాలయాలు ఎక్కి దిగి రాలేరు, అయ్యే పనే కాదు, అది ఇంపాసిబుల్. అయితే ఇంత పెద్ద హిమాలయన్ రేంజెస్లో మధ్యలో ఒక పాస్, అంటే ఒక గ్యాప్ వస్తుంది, ఇక్కడి నుంచి అక్కడికి నడుచుకుంటూ పోవడానికి నేల మార్గం ఒకటి వస్తుందన్నమాట. అట్లాంటి పాసెస్, ఇది వెస్ట్రన్ ఘాట్స్ కదా. ఈ వెస్ట్రన్ ఘాట్స్ ఉన్నాయి ఇక్కడ మహారాష్ట్ర, ఇట్లా కర్ణాటక, ఇట్లా వెస్ట్రన్ ఘాట్స్లో కూడా కంటిన్యూస్గా ఉంటాయి. మధ్యలో ఒక దారి దొరుకుతుంది, అది ఒక పర్వత మార్గము అంటారు దాన్ని. అది నానాఘాట్ అనేది ఒక పర్వత మార్గంలో ఉంది. ఇట్స్ ఏ ట్రేడ్ రూట్. అది ఎక్కడుంది? ముంబైకి తూర్పున 165 కిలోమీటర్లు. ఇది ఇండియా మ్యాప్. ఇక్కడ ముంబైకి తూర్పున 165 కిలోమీటర్లు. ఇది వచ్చేసి నానాఘాట్. అక్కడి నుంచి పాస్ ఉంది అటువైపుకి పోవడానికి, ఇటువైపు రావడానికి పాస్. అక్కడ ట్రేడ్ రూట్ అంటారు, అంటే వ్యాపార మార్గం. అది ఆ మార్గంలో ఉంది కాబట్టి, వచ్చిపోయే వాళ్ళు ఉంటారు కాబట్టి
అక్కడ ఇవి రాశారు దారిలో. ఆ దారిలో వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు ట్రేడర్స్ అందరూ చదవడానికి అనుకూలంగా. తర్వాత నాసిక్, ముంబైకి ఈశాన్యంలో 166 కిలోమీటర్లు. అంటే ఈశాన్యం అంటే ఇక్కడ ఉంది నాసిక్, పైన ఉంది. నానాఘట్కి కొంచెం పైన నాసిక్లో 166 కిలోమీటర్లు అక్కడ ఉందన్నమాట. తర్వాత ఈ కార్లే ఎక్కడుంది, గుహలు ఉన్నాయి కదా, కార్లే గుహలు ముంబైకి 85 కిలోమీటర్లు సౌత్ ఈస్ట్ ఆగ్నేయంలో ఉంది. ఇక్కడ ఉంది. తర్వాత ఇవన్నీ కూడా మొట్టమొదట దొరికినాయి కాబట్టి శాతవాహనులు మహారాష్ట్రులు అని కొంతమంది, ఎందుకంటే శాతవాహనులు మహారాష్ట్రలో ఎక్కువ దొరికాయి మొట్టమొదటివి, తర్వాతవి ఇక్కడ దొరికాయి అమరావతి అవన్నీ లేటర్ పీరియడ్స్లో. కాబట్టి అట్లాంటి ఒక ఉంది. కానీ చాలామంది దాన్ని వ్యతిరేకిస్తారు. ఆంధ్రులే వాళ్ళు, అమరావతి వాళ్ళ బేసు, అక్కడ ఉన్నింది ఇక్కడికి వచ్చారు, లేకుంటే ఇక్కడ కూడా ఉన్నింది, ఇట్లాంటి అభిప్రాయాలు వేరున్నాయి. అయితే మీరు ఎక్కడెక్కడ ఈ ముఖ్యమైన శాసనాలు ఉన్నాయో ఆ ప్లేసెస్ గుర్తుపెట్టుకోండి. నానాఘాట్ పైనేమో నాసిక్, మళ్ళీ నానాఘాట్, ఇంకా కిందకి వస్తే కార్లే, అట్లా గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రకాశం జిల్లా చినగంజాం, ప్రకాశం జిల్లాలో గుంటూరు అంటే మెయిన్ ప్రకాశం జిల్లా అయినప్పటికీ అది గుంటూరు సెంటర్ అనమాట. గుంటూరే మెయిన్ వాళ్ళకి. ధరణికోట అంతా గుంటూరు జిల్లానే కదా. ఇక్కడ ఈ అమరావతి, ఈ ధరణికోట, ఇవన్నీ కూడా గుంటూరు జిల్లా. కృష్ణా నదికి ఒకవైపు కింద గుంటూరు, పైన కృష్ణా ఉంది కదా. ఇప్పుడు ఆ కృష్ణా తీరంలో చినగంజాం అనేది ఆ గుంటూరు ఉంది కదా కృష్ణా తీరంలో, దాని నుంచి కిందికి రావాలి. కిందికి వస్తే కొంచెం 82 కిలోమీటర్స్ వస్తుంది. ఇది అమరావతి. నేను ఇక్కడ చుక్కబెట్టిండేది అమరావతి. కొంచెం కింద వస్తే చినగంజాం. తర్వాత బళ్ళారి జిల్లాలో మేకధోని, ఇక్కడ కూడా ఉండేటోళ్ళు వాళ్ళు. బళ్ళారి జిల్లాలో మేకధోని అనేది ఉండేది. సో ఇప్పుడు చూశారు కదా ఎక్కడెక్కడ ఉన్నాయని. ఇంకా కూడా కొన్ని ఉన్నాయి. ఇది బేసల్ హనుమంతరావు గారి పుస్తకంలో నుంచి తీసుకొచ్చిన మ్యాప్ ఇది. బట్టిప్రోలు, కృష్ణా డెల్టా, గుంటూరు జిల్లా. ఇప్పుడు కృష్ణా నది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కృష్ణా నది, దాని నుంచి కింద కృష్ణా డెల్టా అంటే దాని కింద ఉండేది ఆ నది అన్నమాట, కృష్ణా నది. కృష్ణా నది దగ్గరలో ఉంది. తర్వాత ఏమో గుంటుపల్లి, ఏలూరు సమీపంలో ఉండేది గుంటుపల్లి. విజయపురి అంటే నాగార్జున కొండ, అంటే నాగార్జున సాగర్ ఉంది కదా, సాగర్, అక్కడ ఉండేదే విజయపురి. సో గుంటుపల్లి ఇవన్నీ కూడా ఇప్పుడు కృష్ణా నది సమీపం, నాగార్జున సాగర్ అయితే, నాగార్జున కొండ అయితేనేమి, గుంటుపల్లి అయితేనేమి, అమరావతి అయితే ధరణికోట, ఇవన్నీ కూడా. తర్వాత గుజరాత్ రాష్ట్రంలో జునాగఢ్ ఉంది. ఇక్కడ సౌరాష్ట్ర అంటున్నాం కదా, గుజరాత్ రాష్ట్రంలో జునాగఢ్. అది ఎందుకు, అది వేరే రాజులు, కాంటెంపరీ ఆ రాజులు రాసినటివి అక్కడ ఉన్నాయి ఈ సమయంలో. తర్వాత హత్తిగుంప అంటే భువనేశ్వర్, ఇది ఒరిస్సాలో వస్తుంది హత్తిగుంప. సో ఇక్కడెక్కడో ఒరిస్సాలో భువనేశ్వర్లో పక్కన ఉండేది హత్తిగుంప. హాతి అంటే ఏనుగు. సో ఇంకా ఎర్రగుడి, రాజుల మందగిరి, ఈ రెండు అశోక టైంలో, ఈ కర్నూలు డిస్టిక్లో అశోక టైంలో ఎర్రగుడి, రాజుల మందగిరి అనేటివి వస్తున్నాయి. కనిహేరి అనేది ముంబై సమీపంలో ఇక్కడెక్కడో ఉంది కనిహేరి. ఇట్స్ వెరీ క్లోజ్ టు ముంబై ఇక్కడ. తర్వాత ఇవన్నీ ఈ మ్యాప్స్ కన్నా మీరు గుర్తుపెట్టుకుంటే వీళ్ళ స్ప్రెడ్ అంటే వీళ్ళ బార్డర్ స్టేట్స్, ఒరిస్సా కావచ్చు ఇటువైపు, అక్కడేమో సౌరాష్ట్ర. సో ఇక్కడ ఉన్న బార్డర్ స్టేట్స్లో శత్రురాజులు వాళ్ళు వేయించిన శాసనాలలో వీళ్ళకు గురించి రెఫరెన్సెస్ ఉన్నాయి. తరువాత ఈ శాసనాలలో నానాఘాట్ శాసనము, లేకుంటే నానేఘాట్ అంటారు, అతి ముఖ్యమైన శాసనం, ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్. ఇది ఎవరు వేయించారు? దేవి నయానిక అని కూడా ఆమె రాసుకునేది నయనిక, నాగానిక అని మనం చెప్తాం. క్రీస్తుపూర్వము 2వ శతాబ్దము, ప్రాకృత భాషలో ఉంది.
నాగానిక ఆమె గురించి ఆమె ఏం రాసుకునింది వివరాలు 7 పాయింట్స్ రాశాను. ఈ నానాఘాట్ శాసనం మీద 7 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి మీరు. ఆమె ఏమనిందంటే దిఖావ్రత యజ్ఞ సుందయ, ఆమె గురించి యజ్ఞ సుందయ అంటే యజ్ఞాలు ఆమె కూడా నిర్వహించింది అని. యజ్ఞాహుత ధూపన సుగంధయ అంటే ఆ యజ్ఞంలో నుంచి వచ్చే ధూపం అంటే ఆ వాసన వస్తాయి కదా యజ్ఞంలో నుంచి బయటికి, అవన్నీ సుగంధాలు మంచి గంధాలు అవి. యజ్ఞాహుత ధూపన సుగంధయ ఆమెను అట్లా అవి ఆ సుగంధాలు పీల్చుకున్న వ్యక్తిగా తను అంటే యజ్ఞాలని బాగా నిర్వహించింది అనేది క్లియర్గా ఇక్కడ అర్థమవుతుంది. వైదిక హైందవ మతాన్ని పాటించింది ఈమె అనేది క్లియర్. తర్వాత తన భర్త శాతకర్ణి 2 అశ్వమేధ యాగాలతో పాటు అశ్వమేధ యాగాలు 2 చేశాడు. గుర్రాన్ని వదిలేస్తే ఎక్కడికి పోతే అదంతా వాళ్ళదే, ఎదిరించగలిగితే ఎవరైనా ఎదిరించుకోవచ్చు. అట్లా 2 చేశాడు ఆయన శాతకర్ణి. తర్వాత రాజసూయ యాగం చేశాడు. పాండవులు చేశారు కదా, మీకు గుర్తుంది కదా రాజసూయ యాగము. అప్పుడు దుర్యోధనుడు వచ్చి కోప్పడి వెళ్ళిపోతాడు ద్రౌపది నవ్విందని. అట్లే మన లవకుశుల్లో చూసాం అశ్వమేధ యాగము మరి రాముడు చేయడం. ఆజ్ఞాదేయ, అష్టోర్యామ, అనారంభనీయ, దశరాత్ర, త్రయోదశరాత్ర, త్రిరాత్రాది క్రతువులు నిర్వహించాడు ఈయన. దశ అంటే అక్కడ క్లియర్గా ఇది సాంస్క్రిటైజ్డ్ వర్డ్స్. 10 రాత్రులు చేసేటివి, 3 రాత్రులు చేసేటివి, అట్లా త్రిరాత్ర త్రయోదశరాత్ర క్రతువులు నిర్వహించాడు. చాతుర్మాస అంటాం చూడు మనము, అట్లా ఇవి ఎన్ని రోజులు చేస్తామని. బ్రాహ్మణులకు గోదాన, భూదాన, సువర్ణదానాలు ఇచ్చినట్లు. భర్త శాతకర్ణి ఎలాంటి వాడో ఈమె చెప్పింది. అశ్వమేధ యాగాలు, రాజసూయ యాగము, ఆజ్ఞాదేయ, అష్టోర్యామ, అనారంభనీయ చేసి అలాగే దశరాత్ర, త్రయోదశరాత్ర, త్రిరాత్రాది క్రతువులు కూడా నిర్వహించి బ్రాహ్మణులకు గోదాన, భూదాన, సువర్ణదానాలు ఇచ్చినాడు. ఇది మనకు తెలుస్తుంది. ఆమె చెప్పిండే విషయాలు ఇవన్నమాట. తర్వాత తన కుమారుని పేరును వేదసిరి అని చెప్పింది. దాన్ని బట్టి కూడా ఈ వేదాలు వీళ్లకు చాలా ముఖ్యము అనేది తెలుస్తుంది. శాతకర్ణి కావచ్చు, నాగానిక కావచ్చు, వైదిక మతాన్ని బాగా ప్రోత్సహించారు. కొడుకు పేరు కూడా వేదాలు వచ్చేటట్టు వేదసిరి అని పెట్టుకున్నారు. ధర్మ, ఇంద్ర, చంద్ర, సూర్య ఇవన్నీ కూడా వైదిక. ఇప్పుడు ఋగ్వేదం నుంచి అక్కడ మనకి శివుడు, విష్ణువు ఇవి కనపడవు. ధర్మ, ఇంద్ర, చంద్ర, సూర్య ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇంకా కొన్ని వచ్చి ట్రాన్సిషనల్ ఉన్నాయన్నమాట. సంకర్షణ అన్నారు అంటే బలరాముడు అని అనుకుంటున్నాం. వాసుదేవ అంటే క్లియర్గా కృష్ణుడు. సో ఆ టైంలో కృష్ణ పేరు కూడా ఉండేది రాజులకి. తర్వాత ఈ బలరాముడు, కృష్ణుడు పౌరాణిక హిందూ మతం మొదలవుతున్నది అనేది కూడా అక్కడ మనకి హింట్ కనిపిస్తుంది. అంటే మనం ఇప్పుడున్న టెంపుల్స్ వీటిల్లో ఉన్న రాజులు పౌరాణిక హిందూ మతానికి సంబంధించిన వాళ్ళు. తర్వాత నాగరి మరియు హిందూ అరబిక్ సంఖ్యలు 2, 4, 6, 7, 9 ఈ 5 సంఖ్యలు కనిపించాయి అక్కడ. అంటే ఈ డెసిమల్ సిస్టమ్ అనేది క్లియర్గా అప్పటికి ఉంది. హిందూ అరబిక్ ఇక్కడి నుంచినే మళ్ళా ఈ అరబ్బులు ఈ నాలెడ్జ్ని తీసుకొని యూరోప్కి స్ప్రెడ్ చేస్తే వాళ్ళకి తెలిసింది. లేకుంటే వాళ్ళకి ఆ డెసిమల్ సిస్టమే లేదు. మన దగ్గర నుంచినే వెళ్ళింది డెసిమల్ సిస్టమ్. ఇంకా మహారథి త్రనకైరో ఆయన నాగానిక తండ్రి. ఆయన పేరు కూడా ఉంది ఇక్కడ. మహారథి త్రనకైరో నాగానిక తండ్రి. కుమారో భాయ, కుమారో హకుసిరి, కుమారో శాతవాహనో, రాయసిముక, శాతవాహనో సిరిమాతో, దేవి నాయనికాయ, రానోచ,
శ్రీ శాతకానినో అనే వాళ్ళ బొమ్మలు అక్కడ ఉన్నాయి. నేను మొదటే చెప్పాను, ఇట్లా సిరి శాతకానినో అంటే శ్రీ శాతకర్ణి, దేవి నాయనికాయ రానో అంటే రాణి ఆర్ దేవి నాగానిక. సో రాణి ఎవరప్పుడు నాయనిక, ఆమె నాగానిక అని మనం అంటున్నాం. వీళ్ళందరి బొమ్మలు అక్కడ ఉన్నాయి. ఇదండి నానేఘాట్ శాసనం యొక్క వివరాలు, పూర్తి వివరాలు. తర్వాత నాసిక్ శాసనానికి వస్తే, నాసిక్ ప్రశస్తి అని కూడా అంటారు. గౌతమి బాలాశ్రీ ఆమె 3వ పాండవలేని గుహల్లో ఇవి చెక్కించింది. ఈ శాసనాన్ని ఎవరు రచించారు? శివస్వామి మహాగుప్తులు ఈ శాసనాన్ని రచించారు. ఇందులో గౌతమిపుత్ర శాతకర్ణిని ఏమంటారంటే, ఇప్పుడు గౌతమి బాలాశ్రీ తన కొడుకు గౌతమిపుత్ర శాతకర్ణి గురించి చెప్తాంది. అక్కడేమో దేవి నాగానిక తన భర్త గురించి చెప్పింది. ఇక్కడ గౌతమి పుత్ర శాతకర్ణి గురించి. ఇందులో బేనాకటక స్వామి, త్రిసముద్ర తోయ పితవాహన, ఈ పేర్లు ఎక్కడి నుంచి వచ్చాయి మనం ఎన్నోసార్లు వినే ఉంటాం. త్రిసముద్ర తోయ పితవాహన అంటే 3 సముద్రాల నీళ్లు తాగిన గుర్రాన్ని అధిరోహించినవాడు. ఇక్కడ బేనాకటక స్వామి అని కూడా ఆయన బిరుదు. ఆగమ నిలయ, ఆగమని పాటించాడు ఈయన, ఆగమ శాస్త్రాన్ని. తర్వాత క్షత్రియ దర్ప మాన మర్దన అంటే క్షత్రియుల యొక్క దర్పము గర్వాన్ని, మర్దన అంటే హరించినవాడు, సంహరించినవాడు. అంటే అందరి చాలా ఫెరోషియస్ వారియరు, చాలా గ్రేట్ వారియర్ ఇతను. అది చెప్తాంది ఇక్కడ. శక సంహారి, శకులను కూడా తరిమి కొట్టాడు. శక సంహారి అని బాలాశ్రీ తన పుత్రుడు గురించి చాలా గొప్పగా చెప్పుకునింది. తర్వాత అసిక, అస్మాక, తర్వాత ముదక, సౌరాష్ట్ర, కుకుర, అపరాంత, అనుప, విదర్భ, అకర మరియు అవంతి రాజ్యాలు మరియు వింధ్యవత్, పరియత్, సహ్య, కృష్ణగిరి, మలయ, మహేంద్ర, శ్రేష్టగిరి పర్వతాలకి ప్రభువు అని ఉంది. అంటే ఈ మౌంటైన్స్, ఈ రాష్ట్ర పేర్లు చెప్పింది. సో ఆ పేర్లు ఇప్పుడన్నీ మారిపోయాయి. మౌంటైన్స్ అయితే చూసి ఈ పేర్లు ఎంత టెరిటరీ ఉందో, ఎప్పుడు ఎంత ఉందో చెప్పడం కష్టం. కానీ ఈ పర్వతాలు అనేది ఆమె క్లియర్గా డిఫైన్ చేసేసింది. సో 3 సముద్రాలు ఆయన టచ్ చేశాడని, ఈ పర్వతాలంతా కూడా ఆయన పరిధిలో ఉన్నాయని చెప్పింది. దాన్ని బట్టి టెరిటరీ అర్థమవుతుంది. తర్వాత ఇంకా భద్రేనీయ బౌద్ధుల కోసం చేసిన భూదానం. భద్రయ నీయ బౌద్ధులు అన్నమాట, వాళ్ళ కోసం. వాసిష్ఠి పుత్ర పులోమావి, ఇది 19వ పాలనా సంవత్సరం. అంటే ఏదైనా కానీ ఇయర్ వాళ్ళ లెక్క ఎట్లంటే, వాళ్ళు ఏ సంవత్సరం పాలనకి వచ్చారో ఆ సంవత్సరం నుంచి లెక్క తీస్తారు. అది ఇక్కడ చెప్పారనమాట. తర్వాత కార్లే గుహా శాసనాలకు వస్తే ఎవరు వేయించారు? వాసిష్ఠి పుత్ర పులోమావి, దాన్ని పులోమావి 2 అంటారు. 14వ శాసనము పట్టాభిషిక్తుడైన 7వ సంవత్సరం వలూరుక గుహలలో గ్రామదానం చేశాడు. ఆ గ్రామదానం గురించి ఇదన్నమాట కార్లే గుహా శాసనాలు. కార్లే గుహా విహారం 24వ పాలనా సంవత్సరం 9 గదుల విహారం మహాసంఘం కోసం కట్టించాడు. ఇది బౌద్ధ సంఘం కోసం కట్టించింది. అంటే 2 శాసనాలు. ఇక్కడ కార్లే గుహా శాసనం అంటే ఒకటే కాదు, మీరు గుర్తుపెట్టుకుంటుండాలి. అక్కడ గుహల్లో మల్టిపుల్ శాసనాలు వస్తుంటాయి. ఈయన పట్టాభిషిక్తుడైన 7వ సంవత్సరం ఒకసారి, మళ్ళీ 24వ పాలనా సంవత్సరంలో ఒకసారి. వాసిష్ఠి పుత్ర పులోమావి. తర్వాత బట్టిప్రోలు నిగమ శాసనము, చాలా ముఖ్యమైన శాసనం ఇది. శాతవాహనుల కాలంలో నిగమ సభల గురించి చర్చిస్తుంది. కుబేర్ రాజు గురించి ప్రస్తావన ఉంది దీంట్లో.
ఇది కృష్ణా డెల్టాలో గుంటూరు జిల్లాలో ఉందన్నమాట. తర్వాత ఇది నిగమ అంటే వాణిజ్య కేంద్రం, నగర అంటే సిటీ, రెగ్యులర్ సివిలియన్స్. ఇది నిగమ అంటే ట్రేడ్ సెంటర్. అది గామ అంటే గ్రామాలు. నిగమ సభలో కులపెద్దులైన గహపతులు సభ్యులుగా ఉండేవాళ్ళు. దాదాపు నిగమ సభలు స్వతంత్ర పరిపాలనాధికారాలు కలిగి ఉండేటివి, ఇండిపెండెంట్గా బిహేవ్ చేసేవాళ్ళు. వాళ్ళు పెద్ద కంట్రోల్స్, రెస్ట్రిక్షన్స్ ఉండవు. వాళ్ళే ఇచ్చిన డబ్బులే రాజ్యానికి కూడా ఉపయోగపడేటి, రాజులకి. వాళ్ళకి ఆ మాత్రం ఫ్రీడమ్ ఉండేది అక్కడ. ఇది గుంటూరు జిల్లాలో బట్టిప్రోలు నిగమ శాసనంలో మనకు చాలా విషయాలు తెలుస్తున్నాయి. తర్వాత చిన గంజాం శాసనము యజ్ఞశ్రీ శాతకర్ణి ప్రకాశం జిల్లాలో 27వ పాలనా సంవత్సరం వేయించాడు దాన్ని. తర్వాత గుంటుపల్లి గుహాశాసనం వచ్చి కారవేలుడు, ఏలూరు సమీపంలో ఉంది. అది మేఘవాహన మహిషకాధిపతి సిరిసాత అని ఉంది. కారవేలుడ, రెండవ శాతకర్ణ, ఇతరుల కొంచెం కన్ఫ్యూజన్ ఇంకా నడుస్తూ ఉంది. ఏన్షియంట్ హిస్టరీలో ఇవి మామూలే, కానీ ఇది కారవేలుడే వేపించిండొచ్చు. మేఘవాహన అంటే వాళ్ళదే మహిషకాధిపతి అతను. తర్వాత విజయపురి శాసనము విజయ శాతకర్ణి వేయించాడు. గుర్తుపెట్టుకోవడానికి విజయ రెండు కలిసిపోయినాయి చూడండి. విజయ శాతకర్ణి నాగార్జున కొండ, విజయపురి అనేది నాగార్జున కొండ అని తర్వాత రోజుల్లో నాగార్జునుడు అన్నాడు గట్ట. ఆ రోజుల్లో దాన్ని విజయపురి అని అనేవాళ్ళు. 28వ రాజైన విజయ శాతకర్ణి వేయించాడు దీన్ని. ఇంకా అమరావతి శాసనము లేకుంటే ధరణికోట, ఇది వచ్చి అమరావతి స్తూపం యొక్క ప్రాకార ద్వార స్తంభంపై ఉంది. అమరావతి స్తూపంలో ప్రాకారానికి ఒక ద్వారం ఉంటుంది కదా, ఆ స్తంభం మీద ఉందన్నమాట. తొలి తెలుగు పదం నాగబు, చాలా ఇంపార్టెంటు. ఈ నాగబు అన్న పదము ఎక్కడ ఉంది, ఎక్కడ దొరికింది అంటే అమరావతి శాసనము. తొలి తెలుగు పదము అది అమరావతి శాసనంలో దొరికింది, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత శాంచి శాసనంలో 2వ శాతకర్ణి లేక శ్రీ శాతకర్ణి, దానికి శాంచి శాసనం ఉంది. శాంచి స్తూపం యొక్క దక్షిణ ద్వార నిర్మాణం గురించి ఇందులో కలదు. దక్షిణ ద్వారం అనేది ఉంది, దాని నిర్మాణాన్ని గురించి డీటెయిల్స్ అన్నీ దీంట్లో ఉన్నాయి. శాంచి స్తూపం కూడా శాతవాహనులు కాంట్రిబ్యూట్ చేశారు. మేకధోని లేదా మేకధోని శాసనము చివరి శాతవాహన రాజైన 3వ పులమావి వేయించారు. ఈ శాసనము కర్ణాటకలో బళ్ళారి జిల్లాలో ఉంది. శాతవాహన రాజ్య పతనం గురించి కొంతవరకు మనకు దీని ద్వారా అర్థమవుతుంది. ఎక్కడ అంటే ఎంత తక్కువ ఏరియా ఉందని కానీ, ఎంత తక్కువ ఆర్మీ ఉందని, ఇవన్నీ చూస్తే తెలుస్తుంది. గుల్మిక అంటే సామంతరాజు అనే పదము ఇక్కడ వాడారు. మేకధోని శాసనంలో గుల్మిక, ఇట్లాంటివి కూడా అడుగుతారు. గుల్మిక అనే పదము ఏ శాసనంలో వాడారు, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. కాబట్టి ఎంత వీలైతే అంత తెలుసుకోవాలి శాసనాల గురించి. ఇంకా కనగనహల్లి శాసనము గుల్బర్గా జిల్లాలో ఉంది. వాసిష్ఠి పుత్ర శ్రీ సిముక శాతవాహన అశోక, వాసిష్ఠి పుత్ర శ్రీ శాతకర్ణి అనే పేర్లు అక్కడ మనకు కనిపిస్తాయి. శాతకర్ణి వెండి కలువలు మహాచైత్యానికి ఇచ్చినట్టు వెండి కలువలు ఇచ్చాడు ఆయన మహాచైత్యానికి. ఈ జనరల్గా దానాలు చేయడము, అక్కడ మేము ఇది ఇచ్చాము అది ఇచ్చాము అనేసి ఇప్పటికీ టెంపుల్స్లో చూడొచ్చు. పాతకాలం టెంపుల్స్కి వెళ్ళి చూడండి, రాసింటారు గోడల మీద, ఇది ఫ్యాన్ మీద రాసింటారు పలానా వాళ్ళు ఇచ్చారు, ఈ ఇటుక మీద రాసింటారు, అట్లా పేర్లు ఉంటాయి కదా కాంట్రిబ్యూట్ అని. ఆ ప్రాసెస్లో ఈ చాలా మటుకు వచ్చాయి. వెండి కలువలు ఇచ్చాము అనేది అక్కడ శాసనాలలో ఉంది, కనగనహల్లి శాసనం. ఇంకా బనవాసి శాసనము, అది వాసిష్ఠి పుత్ర శివశ్రీ పులోమావి. వాసిష్ఠి పుత్ర శివశ్రీ పులోమావి యొక్క పట్టపురాణి స్మృతి చిహ్నం ఉంది ఇక్కడ. పట్టపురాణి యొక్క స్మృతి చిహ్నము బనవాసి శాసనంలో ఉంది. కొడవలి శాసనం అనేది చెండా శాసకర్ణి
అని ఆయన వేయించాడు. దాని గురించి మరీ ఎక్కువ విషయాలు మనకు తెలీదు. తర్వాత జున్నార్ శాసనము నహపన మంత్రి ఆయమ అని ఆయన వేయించాడనమాట. జున్నార్ మన్మూడి కొండల్లోని చైత్యాలు వచ్చేసి ఇవి అనమాట. జున్నార్ నహాపన ఆయన యొక్క మంత్రి ఆయమ అని ఆయన వేయించాడు. ఇంకొకటి నాసిక్ శాసనం ఉంది. సో నాసిక్ అంటే ఒకటే అనేది కాదు, చాలానే ఉంటాయి. వాటిల్లో ఊసవదత్త, రిషభదత్త వీళ్ళిద్దరూ కలిసి చేసిండేది. ఊసవదత్త నహాపన యొక్క అల్లుడు అండ్ దినక యొక్క కుమారుడు. ఈ ఊసవదత్త అనైనా నహాపనకి అల్లుడు, తర్వాత దినక అనైన కుమారుడు. ఆయన ఏం చేశాడు, 3000 కర్షపానాలు ఇచ్చాడు. 2000 ఒకసారి, 1000 ఒకసారి వేసుకోండి. 3000 కర్షపానాలు నేతవారి సంఘానికి ఇచ్చాడు. నేతవారు రూపాయి వడ్డీ లేదా 75 పైసలు వడ్డీ, అంటే నెలకి 100 రూపాయలకి రూపాయి, అంటే 12% పర్ మంత్ అనుకోండి. అది అతను ఇచ్చాడు. లేకంటే 0.75% అంటే 9% పర్ మంత్ అది ఇచ్చాడు. ఆ డబ్బుకి ఫండ్ అనుకోండి. అది ఆ ఫండ్కి వాళ్ళకి ఇస్తే నేతవారికి వాళ్ళు ఏం చేయాలా, ఈ డబ్బులు తెచ్చిస్తూ ఉండాలి. ఆ ఇంట్రెస్ట్లు అనేది మాత్రం ఎప్పుడైనా కానీ మనం ఏదైనా స్కాలర్షిప్ ఇవ్వాలంటే ఏదో 20 lakhs ఇచ్చేసి ఈ కాలేజ్లో ఫండ్ ఇచ్చేసామనుకోండి మంచిదని, వాళ్ళకి సంవత్సరం దాంట్లో వచ్చిన డబ్బులు స్కాలర్షిప్స్ ఇవ్వండి అని. అట్లా ఇది ఆ రకమైన ఫండ్. ఇతను నహాపన అల్లుడు మరియు గవర్నర్, శాతవాహనుల యొక్క సమకాలీనుడు అన్నమాట. తర్వాత రూపాయి వడ్డీకి సంఘాలకు డబ్బులు ఇచ్చాడు ఇతనైతే. ఇవి రిషభదత్త, ఊసవదత్త అనే వాళ్ళ గురించి వాళ్ళు వేసిన శాసనాలు. తర్వాత జునాగఢ్ శాసనము. రుద్రదమనుడు గుజరాత్ రాష్ట్రంలో రుద్రదమన్ శాతకర్ణిని ఓడించి బంధుత్వం కారణంగా వదిలిపెట్టినట్టు ఇక్కడ రాశాడు. ఇతను బంధువు కాబట్టి వదిలేశాను అంటున్నాడు శాతకర్ణి. తర్వాత కన్హేరి శాసనం. ఇది ముంబై సమీపంలో ఉంది. వాసిష్ఠీపుత్ర శాతకర్ణి రాణి మహాక్షత్రప రుద్రధామన్ కుమార్తె అనేది తెలుస్తుంది. శాతవాహనుల కాలంలో ఒకే ఒక సంస్కృత శాసనం కన్హేరి. ఇది సంస్కృత శాసనము. చాలా ముఖ్యమైన విషయం ఇది, గుర్తుపెట్టుకోవాలి మనం. ఎర్రగుడి శాసనము రాజుల మందగిరి శాసనం. ఇది అశోకుడిది, కర్నూలు జిల్లాలో. తర్వాత శాతవాహనులు ఆంధ్రభృత్యులు అనడానికి ఆధారాలు ఉన్నాయి అంటున్నారు. అది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలా ఎంత మటుకు ఉన్నాయని. తర్వాత 13వ శిలాశాసనము ఎర్రగుడిలో అశోక ధమ్మ పాలన గురించి ఉంది. అశోక ధమ్మ ఈ గురువులు శిష్యుల గురించి, తర్వాత తల్లిదండ్రుల గురించి, జంతువుల మీద ప్రేమతో ఉండడం, ఇలాంటివి అన్నమాట ధమ్మ అంటే. హతిగుంప శాసనము కారవేలుడిది భువనేశ్వర్ సమీపంలో. పితుండా నగరాన్ని సర్వనాశనం చేసి నేలమట్టం చేసిన విషయాన్ని అక్కడ రాసుకున్నాడు. శాతవాహన సామంతులైన మహారాష్ట్రులకు చెందిన రట్టికులను కూడా ఆయన జయించాడు. తర్వాత శాతకర్ణి తన రాజ్యమైన కళింగ దేశానికి పశ్చిమాన ఉన్నట్టు తెలిపాడు. అది చాలా డిస్కషన్ నడిచింది. ఈ పశ్చిమాన అంటే మహారాష్ట్ర కదా, అప్పుడు ఆయన ఉన్నప్పటికీ వీళ్ళు మహారాష్ట్రలో ఉన్నారు అనేసి ఒక అజంప్షన్ వచ్చింది దీన్ని బేస్ చేసుకొని. అయితే మరి దక్షిణానని రాసిండాలి కదా అని. సో పశ్చిమాన ఉన్నారంటే దక్షిణాలు లేరని కూడా కాదనుకోండి. అయితే దాని మీద చాలా డిస్కషన్ నడిచిందనమాట. తర్వాత హాతి అంటే ఏనుగు, గుంప అంటే పాదం. హాతి గుంప అంటే ఏనుగు పాదం ఆకారంలో ఉన్న గుహ ఉండొచ్చు, అది హాతి గుంప. తర్వాత ఈ దాడి 2వ శాతకర్ణి క్రీస్తుపూర్వం 184 నుంచి 128 నుంచి ఉన్న సమయంలో జరిగింది అని అనుకుంటున్నాం. ఇంకా కొన్ని రిజాల్వ్ కానాటివి నేను చెప్తున్నా. ఇప్పుడు నానాఘాట్ శాసనంలో నాగానిక ఎవరి భార్య అనేది
రెండవ శాతకర్ణి భార్య అని తెలుగు అకాడమీలో, తర్వాత జీవీరావు గారు కూడా అదే చెప్తే, మొదటి శాతకర్ణి భార్య అని పిఆర్ రావు, బిఎస్ఎల్ హనుమంతరావు, ఇంకా చాలా వెబ్సైట్స్ ఎక్కడికి వెళ్ళినా అదే ఉంటుంది. తర్వాత ఆండ్రూ ఓలెట్ ఏమో ఒకే శాతకర్ణి ఉండేది, ఇద్దరు లేరు, అంతా స్ప్రెడ్ చాలా సంవత్సరాలు ఉంది కాబట్టి ఇద్దరు అనుకుంటున్నాం, అది కాదు అనేసి ఒక ఆయన అంటున్నాడు, ఆండ్రూ ఓలెట్. సో నానాఘాట్లోని శిల్పం మీద ఏముంది, సిరి శాతకానినో అంతే, రెండవ మొదటవ ఎక్కడ రాయలేదు, వాళ్ళు ఎక్కడ రాసుకోలేదు. అంటే సిరి అంటే శ్రీ, శాతకానినో అంటే శాతకర్ణి అని. కొన్ని క్వశ్చన్స్ ఇంతవరకు అడిగినటివి చూద్దాము. 2017లో హూ అమాంగ్ ది ఫాలోయింగ్ ఇష్యూడ్ జున్నార్ ఇన్స్క్రిప్షన్ ఆయమ. చూడు, రాజు గురించి కాకుండా రాసిన ఆయన పేరు కూడా అడగచ్చు. ఐడెంటిఫై ది ఇన్స్క్రిప్షన్ ఆఫ్ చెండ శాతకర్ణి, స్కొడవలి ఇన్స్క్రిప్షను అనేది నేను చెప్పా ఇప్పుడే. విచ్ ఇన్స్క్రిప్షన్ మెన్షన్స్ ఊసవదత్త ఇన్వెస్టింగ్ 2000 కర్షపనాస్ ఇన్ ఏ వీవర్స్ గిల్డ్ ఇన్ గోవర్ధన అంటే నాసిక్ ఇన్స్క్రిప్షను. సో నేను నాసిక్లో ఒకటే కాదు మల్టిపుల్ ఉండొచ్చు అని చెప్పి ఇది చెప్పాను కదా. తర్వాత 2011 అండ్ 8. ఇప్పటి నుంచి నేను క్వశ్చన్స్ మాత్రం చెప్తా, మీరే ఆన్సర్స్ కనుక్కోండి. నేను చెప్పాను, మీరు బాగా విన్నారా లేదా మీకే టెస్ట్. ఇవన్నీ 2011లో అడిగిన క్వశ్చన్స్. విచ్ ఇన్స్క్రిప్షన్ రిఫర్స్ టు నిగమ సభ, శాతవాహనులకు సంబంధించి నిగమ సభ ఎక్కడ, నానాఘాట్, ఎర్రగుడి, బట్టిప్రోలు, అమరావతి. సో ఎర్రగుడి అంటేనే అశోకుడు వచ్చేయాల, మీకు చాలా అశోకుడు అంటేనే ధమ్మ వచ్చేయాల, ఇట్లా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎలిమినేషన్ కూడా పనికొస్తుంది. నానాఘాట్లో ఏముంది, మనకు అన్నీ తెలుసుకున్నాం అనుకో, ఎలిమినేషన్లో కూడా ఒక్కొక్కసారి చెప్పేయచ్చు, నానాఘాట్ కాదు, ఎర్రగుడి కాదు, అట్లా కూడా వెళ్ళచ్చు మనం. అమరావతి కాదు, ఇంకేం మిగిలింది అట్లా ఆలోచించి. అమరావతి అంటేనే మనకు నాగబు వస్తుంది, అంతకు ఎక్కువ లేదు. ఎర్రగుడి అంటే అశోకుడు వస్తాడు, నానాఘాట్ అంటే మరి నాగానిక ఏమేమి రాసిందో మనకు తెలుసు, వేదాలు, యజ్ఞాలు అవన్నీ. ఈ నిగమ సభ అక్కడ లేదు కదా, ఇక్కడ లేదు కదా, ఇక్కడ అట్లా చెప్పగలగాలి. విచ్ ఇన్స్క్రిప్షన్ వాజ్ యూజ్డ్ ఇన్ ది ఇన్స్క్రిప్షన్ ఆఫ్ విచ్ లాంగ్వేజ్ వాజ్ యూజ్డ్, యాక్చువల్లీ ఇది ఇన్స్క్రిప్షన్ కాదు, విచ్ లాంగ్వేజ్ వాజ్ యూజ్డ్. మొట్టమొదటిలోనే మొదలుపెట్టాను, తెలుగు, ప్రాకృత, సాంస్క్రిట, తమిళ, ఏముంది, చాలా ఆబ్వియస్, ఈజీ క్వశ్చన్ ఇది. తర్వాత 2008లో మ్యాకధోని ఇన్స్క్రిప్షన్ రిఫర్స్ టు ది వర్డ్ గుల్మికా. ఈ గుల్మికా అనేది దేని గురించి ఉంది, విలేజ్ హెడ్డా, స్లేవా, కమర్షియల్ ట్యాక్సా, ఫ్యూడేటరీ చీఫా, చెప్పాను నేను. సో మీకు గుర్తుంటే చూడండి, లేదంటే మళ్ళీ వెనక్కి వెళ్ళి చూసుకోండి. ఇంకా 2008లో అడిగిండే క్వశ్చన్స్, ది మిలిటరీ అచీవ్మెంట్స్ ఆఫ్ గౌతమిపుత్ర శాతకర్ణి ఆర్ మెన్షన్డ్ ఇన్ ది ఇన్స్క్రిప్షన్స్ నోటీస్డ్ అట్ పిటాల్ఖోరా, నాసిక్, నానేఘాట్, జున్నార్. ఇది నేను క్లియర్గా చెప్పాను. సో గౌతమి బాలాశ్రీ ఎక్కడ వేయించిందో. తర్వాత ది నాసిక్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ గౌతమి బాలాశ్రీ వాజ్ ఇష్యూడ్ డ్యూరింగ్ ది రెయిన్ ఆఫ్. ఈ నాసిక్ ఇన్స్క్రిప్షన్ ఎప్పుడు వేయించింది, గౌతమిపుత్ర శాతకర్ణి టైంలోనా, వాసిష్ఠిపుత్ర పులోమావి టైంలోనా, సుందర శాతకర్ణి టైంలోనా, శివశ్రీ శాతకర్ణి టైంలోనా. దట్ ఆల్సో ఐ టోల్డ్ యూ. గుర్తు తెచ్చుకోండి. అకార్డింగ్ టు ది నాసిక్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ రిషభదత్త, ది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డ్యూరింగ్ ది శాతవాహన పీరియడ్ 6%, 9%, 12%, 18%. సో నేను రూపాయి వడ్డీ అంటే ఏంటి, ముక్కాల రూపాయి వడ్డీ ఏంటి చెప్పాను. సో ఈ సోర్సెస్ అనుకోండి, ఎక్కడికి పోవచ్చు మనం. ఈ సోర్సెస్ కావాలంటే బిఎస్ఎల్ హనుమంతరావులో ఉన్నాయి, తెలుగు అకాడమీలో కొన్ని ఉన్నాయి, పిఆర్ రావులో కొన్ని ఉన్నాయి, ఆన్లైన్ సోర్సెస్ వికీపీడియా వాటిల్లో కూడా కొన్ని సోర్సెస్ ఇచ్చారు. హిస్టరీ అండ్ ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ ది శాతవాహనాస్ అని ఇక్కడ ఒక సపరేట్ బుక్ ఉంది చూడండి. ఈ బుక్లో 100+ శాతవాహన టైం శాసనాలన్నీ దీంట్లో రాయడం జరిగింది. ఇంకా నోట్స్ కూడా మీరు ఏం చేసుకోవాలంటే ఆల్ సోర్సెస్ నుంచి తెచ్చుకోవాలా. ఇప్పుడు నేను ఆల్రెడీ ఆల్ సోర్సెస్ నుంచి తీసుకొచ్చాను. డిస్ప్యూట్స్ ఏమైనా ఉంటే రిజాల్వ్ చేయగలిగినన్ని రిజాల్వ్ చేసి ఆ బుక్లో ఒకటి, ఈ బుక్లో ఒకటి ఉంటాయి. సో అప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు గైడ్లు ఉంటాయి, లో లెవెల్ గైడ్స్, వాటికి లాస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. తర్వాత వెబ్సైట్స్ కూడా అంత ఎక్కువ ఇవ్వాల్సిన పని లేదు. తర్వాత నెక్స్ట్ ఈ కొంచెం ఈ పిఆర్ రావు,
తర్వాత హనుమంతరావు వాటికి వెళ్ళాలి. కానీ అక్కడ ఏమవుతుందంటే డిస్ప్యూట్ విత్ తెలుగు అకాడమీ వచ్చిందనుకో, తెలుగు అకాడమీనే మనం తీసుకోవాలి. ఎందుకంటే ఎగ్జామ్లో అదే కరెక్ట్ అన్నట్టు. డిస్ప్యూట్ వచ్చినప్పుడు మనము సబ్మిట్ చేసినప్పుడు వాడు గైడ్లు మేము తీసుకోము, తెలుగు అకాడమీలో ఉంటే చెప్పండి అంటాడు. కాబట్టి తర్వాత ఇట్లాంటి ఇన్స్క్రిప్షన్స్ బుక్ ఉందనుకోండి, దీన్ని చదివితే కూడా మనకి తెలుస్తాయి. ఎన్ని ట్యాబ్లెట్ చేసుకోవాలా, నేను ఇప్పుడు చేశాను కదా టేబుల్ ఫామ్లో ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్స్ అన్నీ ట్యాబ్లెట్ చేసుకొని మళ్ళీ చూడకుండా టక రాసుకుంటూ వెళ్ళిపోవాలి. ఒక 19 శాసనాలు ఉన్నాయి కదా, రాసేయి. శాతవాహన శాసనాలు ఎవరు ఎక్కడ ఏమి మొత్తం రాసేసి టేబుల్ వేసుకొని రాసేయండి, అయిపోద్ది. చాలా ఈజీ, గంట సేపట్లో నేర్చేసుకోండి. అప్పుడప్పుడు రివైజ్ చేసుకోండి, నెలకు ఒకసారి. ఎగ్జామ్ ముందు ఒక్కసారి రివిజన్ అంటే చూడకుండా రాయడం, చూసి చదవడం రివిజన్ అని నేను ఎప్పుడు అనను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. హోప్ ఇట్ వాజ్ యూస్ఫుల్ టు యూ. మీకు ఇంకా ఏమైనా వీడియోస్, హిస్టరీ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, ఎకానమీ కావచ్చు, వీడియోస్ కావాలి, గైడెన్స్ కావాలి, తర్వాత ఇంకా టెస్ట్లు కావాలి. టెస్ట్లు ఎప్పటికప్పుడు తెలుసుకొని మీరు ఎక్కడున్నారో తెలుసుకోవడం కోసం టెస్ట్లు, ఇవన్నీ కావాలి అనుకొని మెంటర్షిప్, గైడెన్స్ ఇవి కావాలనుకుంటే ప్రెసిషన్ అకాడమీ 81010101 405060 ఈ మూడిట్లో మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. 85 నెంబర్ నా పర్సనల్ నెంబర్. మీరు కావాలనుకుంటే మెసేజ్ పెట్టచ్చు, లేక precisionacademy.inకి వెళ్ళి రిజిస్టర్ చేసుకొని ఫ్రీగా 5 స్టార్ ఛాలెంజ్ కావచ్చు, వేరే టెస్టులు చేసుకోవడం కానీ, మన ఫేస్బుక్, మన యూట్యూబ్ ఛానల్ ప్రిస్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు ఇది చేసుకోకంటే చాలా మంచి నోటిఫికేషన్స్ మీకు వస్తూనే ఉంటాయి. కొత్త వచ్చినప్పుడు ఎవ్రీడే ఐ విల్ బి అప్డేటింగ్ సంథింగ్ ఆర్ ది అదర్. సో కంపల్సరీగా గ్రూప్ 2 కొట్టాలి అని ఎవరికైతే ఉందో వాళ్ళు యూ కెన్ కాంటాక్ట్ అస్. మెంటర్షిప్ స్టార్ట్ చేసాము గ్రూప్ 1 లాగా గ్రూప్ 2కి, అది కూడా మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో హ్యావ్ ఎ గుడ్ డే, బాయ్.